శ్రావణ శుక్రవారం అందులోను వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తోంది. ఉదయం నుంచే భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు బార్లు తీరారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని జగన్మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు వరలక్ష్మీదేవి వ్రతంతో శ్రావణ శుక్రవారం కలిసి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ నుంచి అమ్మవారి అంతరాలయం వరకు భక్తుల క్యూ లైన్ లో భక్తులు బార్లు తీరారు. కనకదుర్గమ్మ అమ్మవారిని వరలక్ష్మీదేవి రూపంలో అలంకరించారు. తెల్లవారుజాము నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని వరలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను భక్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరుస్తున్నారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండి మధ్యలో అమ్మవారి నామస్మరణ చేస్తూ దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం అందులోనూ వరలక్ష్మి వ్రతం నాడు వరలక్ష్మీదేవి అలంకారంతో దర్శనమిస్తున్న జగన్మాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారో నేడు వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం ద్వారా మహిళలకు సౌభాగ్యాలు ప్రసాదించడంతో అష్టైశ్వర్యాలు సకల శుభాలు సిద్ధిస్తాయని తెలిపారు. చేయడానికి ముందు నిన్న సాయంత్రం మా వైదిక సిబ్బంది వారందరూ కూడా ఉదక శాంతి చేసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున అంటే 2:30 నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని అదేవిధంగా అమ్మవారికి స్నపనాభిషేకంతో మొదలుకొని మనకు ఉదయం 9:30 నుంచి శ్రీ వరలక్ష్మీదేవి అలంకరణతోటి మన భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రేపు కూడా కొనసాగుతుంది. మరికి చివరి రోజు అంటే 10వ తారీఖున సుమారు 10 నుంచి 11 గంటల మధ్యలో పూర్ణాహుతితోటి ఈ యొక్క పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని ముగియడం అనేది జరుగుతుంది. ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క వరలక్ష్మి అవతారంలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అందరూ కూడా క్యూలో ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే 500 కానీ 200 300 కానీ 100 కానీ ఏ టికెట్ తీసుకోకుండా భక్తులందరికీ త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది.